వీవర్స్ కొరట ఎలా గాంచుకోవాలో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు వేడి చేసుకోవాలి. కొద్దిగా పిండిని ఒక గిన్నెలోకి చల్లనీళ్ళతో కలుపుకోవాలి. కొద్దిగా చిక్కగానే కలుపుకోండి. అది వచ్చి ఆ వేడి నీళ్ళల్లో యాడ్ చేయాలన్నమాట. అలా కలుపుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా. కరెక్ట్గా చెప్పాలంటే గంజి పట్టుకుంటాం కదా మనం బట్టలకి, అలా పెట్టుకోవడమే. ఇంక ఇది గట్టిపడ్డాక చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మినప్పప్పు నేను మార్నింగ్ నానబెట్టేసుకున్నాను. దీన్ని మిక్సీకి వేసేసుకోవడమే. కొంచెం మెంతులు వేసి నానబెట్టుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బియ్యపిండి మాకైతే ఇలా ముందు రోజు సలిపిండి చేసాం కాబట్టి బియ్యపిండి మిగిలింది. ఇంకెవరైనా ఇలా చేసుకోవాలంటే కొద్దిగా బియ్యము నానబెట్టుకొని కొద్దిగా ఆరబెట్టుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. బయట మిషన్స్ అవి ఉంటాయి కదా. ఇలా ఇంకా కొరట చల్లారిన తర్వాత ఈ మినప్పప్పును కూడా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీకి ఆ మూడింటిని కలుపుకోవడమే. చల్లార్చిన తర్వాతనే కొరటని చల్లార్చిన తర్వాతనే కలుపుకోండి, లేకపోతే వేడిగా ఉంటుంది, అది చాలా వేడిగా ఉంటుంది. నెక్స్ట్ డేకి అయితే చాలా బాగా పొంగిందనమాట, చాలా బాగా ఫర్మెంట్ అయింది. ఇంకా దోశలు కూడా ఎర్రగా వచ్చాయి. ఇంతకుముందు రోజుల్లో అయితే ఇలానే చేసేవారు. ఇప్పుడైతే టైం లేక మినప్పప్పు బియ్యం అలా నానబెట్టేసుకొని మిక్సీకి వేసేసుకోవడము, లేకపోతే బయట గ్రైండర్కి ఇచ్చేయడం అలా చేస్తున్నారు. దోశలను చూస్తే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, నా చిన్నప్పుడు ఎప్పుడైనా ఇంట్లో అమ్మ వాళ్ళు సద్దన్నం అది తినాలనుకున్నప్పుడు నేను మా చెల్లెలు 10 రూపీస్ తీసుకొని 10 రూపీస్కి సరిపడా టిఫిన్ తెచ్చుకునే వాళ్ళమి. నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. మీకు నచ్చిందా వీడియో?